అది స్వచ్ఛంద సంస్థ కాదు అధ్యక్ష. ప్రైవేట్ సంస్థ తీస్తే లేకపోతే ఏదో స్వచ్ఛంద సంస్థ బిల్ గేట్కో లేకపోతే ఇంకో సంస్థకో ఆడవాళ్ళకి ఇస్తే పర్వాలే. వ్యాపారస్తులకు ప్రైవేట్ సంస్థకి ఇస్తే సపోజ్ అపోలోకి ఇచ్చామనుకోండి, అపోలోకి ఇస్తే వారి ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష. లేదు రేపు కిమ్స్కి ఇస్తే వారి ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష. లేదు ఇంకో సంస్థకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థకి ఇస్తే ఏ మెడికల్కి ఇస్తే ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష. ఆలోచించారు అధ్యక్ష. అంటే ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఫ్రీగా వైద్యం దొరకకుండా డబ్బుతో కొనుక్కునే పరిస్థితిని తీసుకోవడానికి ఈ విధానం అధ్యక్ష. దీనికి అందరికీ కారణం ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలు, వాళ్ళకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్లు. ఎంతసేపు ఇప్పుడే కదా అధ్యక్ష, ఏమో అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ప్రైవేట్ దాంతో మొదలు పెడతారు అధ్యక్ష. ప్రైవేట్ 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 ఎప్పుడు ఆయన మొదట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎందుకో మరి ప్రభుత్వం తాలూకు సంస్థలు అంటే ఆయనకి ఎందుకో ఇది మరి ప్రజలతో ఎన్నుకోమని ప్రభుత్వం దేనికోసం అధ్యక్ష? రెగ్యులేట్ చేయవలసిన బాధ్యత మనకు లేదా అధ్యక్ష? మంత్రి గారు లేదా, మంత్రి గారి కింద ఆఫీసర్ లేదా, ఆఫీసర్ కింద ఆఫీసర్ లేదా? మనం చేసుకోవాలి కదా అధ్యక్ష. ఈ రెండు కదా, ఇంకా మిగతా ఎన్నో ఉన్నాయి. ఇందాక అడిగితే కొంత వచ్చి దీంట్లో వచ్చి రోడ్లు ఇవ్వలేదా, లేదు బ్రిడ్జీలు ఇవ్వలేదా, ఇవన్నీ పబ్లిక్లో ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే అది కమర్షియల్, ఇది కమర్షియల్ కాదు, ఇది కమర్షియల్ కాదు. విద్యా వైద్యం అనేది కమర్షియల్ కాదు. ఆ ఆలోచన దృక్పథం రావడమే ఈ దురదృష్టం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నిజంగా బాధపడతాం అధ్యక్ష. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, లేకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తే అది దురదృష్టం. ఎందుకంటే ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి, మనుషులు వస్తుంటారు, మనుషులు వెళ్తుంటారు. ఎందుకు మహానుభావుడైన మరి ఎన్టీ రామారావు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం? ఎందుకు ఆయన పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మహానుభావుడైన రాజశేఖర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పిపిఎంలు పెడితే చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అదా అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇది పేదవాడికి మోసం, పేదవాడికి నష్టం జరిగే విధానం. ఇది పేదవాడికి నష్టం. నేను అంకెల్లోకి లెక్కల్లోకి పోను, కానీ 10,000 కోట్లు కాకపోతే 20,000 కోట్లు అవుతాయి. ప్రజారోగ్యంకి మనం ఖర్చు పెడితే బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం? ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా? దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు లేదా ప్రభుత్వాలకి? మనం ఏమైనా ఎన్నికల్లో చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నాం మనం ప్రజల కోసం? దాన్ని ఆలోచించుకోవాలి కదా. మేమేమో ఏదో ప్రభుత్వం చేస్తున్న విధానానికి వ్యతిరేకం కాదు. ఎన్నో విధానాలు ఎవరి ప్రభుత్వం ఎవరి విధానం అది ఉంటుంది. కానీ విద్యకి వైద్యాల్లో మాత్రం 3వ వ్యక్తి తాలూకా ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం, ఈ రాష్ట్రానికి అనర్థం, ప్రజలకు చాలా నష్టం దాని. కాబట్టి అందుకని ఎక్కువగా మా సభ్యులందరూ అన్ని విషయాలు మాట్లాడారు, ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు. మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పోరాటం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాం అధికారపూర్వకంగా, ఇవాళ మేనేజ్గా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతుతో మళ్ళీ వస్తాం అధ్యక్ష. తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో ఇంకో దాతమే లేదు అధ్యక్ష. అనొచ్చు మంత్రి గారు, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మళ్ళీ అధికారం రారని. ఓహా ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు. మీరు 40 సంవత్సరాలు వస్తారో, మీరు 30 సంవత్సరాలు ఉంటారో ఉండండి. ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే, కానీ ఏ ప్రజలు కూడా దీన్ని కోరుకోరు అధ్యక్ష. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ కావాలి, ప్రైవేట్ వైద్యానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయమని అధ్యక్ష. చేస్తారా? ఏది మీరు అన్నారు, ఏది సబ్ సస్టెన్స్కి వచ్చి మీ దగ్గర జీవో ఇచ్చారు. జీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 30 లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది.
అదే ప్రైవేట్ పీపీ వాళ్ళు అయితే మళ్ళీ ఇది వచ్చి ఒక పేరు, మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకోటి, కనక నుంచి మళ్ళీ ఇంకో దానికి కాదా అధ్యక్ష జరుగుతుంది? అది వాస్తవం కాదా? ఇప్పుడు వాస్తవం జరగట్లేదా? చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు జరగకపోతే అనుకోవడానికి మన మానవతలుగా చూస్తున్నాం కదా అధ్యక్ష. మేము అందుకు చెప్తున్నాం అధ్యక్ష. ఏదో మీరే తెచ్చారు, ఇప్పుడు దేని తెచ్చాము? ఆ కాలేజీలో సస్టైన్ అవ్వడానికని అది తీసుకొచ్చాం, సస్టైన్స్ అని తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ ఖాతాలోకి వేస్తున్నాం. రేపు వచ్చి ప్రభుత్వ ఖాతాలో రాలేదు. పీపీ మోడల్ అంటే మీరే చెప్పారు కదా, 30 ఇందాక మాకు మధ్యాహ్నం మాట్లాడుతున్న మాట చెప్పారు అధ్యక్ష. అది వాళ్ళకి అద్దెకిస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అంతే అధ్యక్ష. అద్దెంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూసుకుంటాడు, సొంత ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఏ రకంగా చూసుకుంటాడో వాస్తవంగా మానవతాలుగా ఆలోచించండి అధ్యక్ష. కంపారిజన్ అధ్యక్ష. దయచేసి అద్దెంటికి సొంతటికి కంపారిజన్ లేదా అధ్యక్ష? అద్దెంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? అద్దెంట్లో ఉన్నాడు ఆ పూజను తిరుగుతాడు, లేదా పోతాడు, లేదా ఉంటాడు, లేదా పోతాం కదా అని పోతాడు. అదే సొంత ఇల్లు అయితే, సో అలాగే మన పెద్దలకు వచ్చి అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే వాళ్ళ కోసం, వాళ్ళ ప్రాణాల కోసం, మన కోసం మనం పోరాడతాం. కానీ కాదు కదా అధ్యక్ష. ఏది ఎంతో సింపుల్గా ఉపమానాలు చెప్పినప్పుడు కూడా కొద్ది ఉపమానాలు వచ్చి ఆలోచించుకొని చెప్పాలి అధ్యక్ష. అంతేగాని ఇంకో సభ చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టు గురించి చెప్తాను అధ్యక్ష. అడగండి ఎందుకన్నా, నేను ఎందుకు వెళ్ళడం? అడగచ్చు వద్దండి, సారీ. కూర్చోండి కూర్చోండి రాజశేఖర్ గారు, కూర్చోండి. రాజశేఖర్ గారు కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ లేదు. కూర్చోండి దయచేసి. లేదు ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. రాజశేఖర్ గారు కూర్చోండి. అరే కూర్చోండి. రాజశేఖర్ గారు మీకు పర్మిషన్ లేదు. మీ మాటలేది కూడా రికార్డు కాదు. మీరేం మాట్లాడిన రికార్డు. కాబట్టి ఇది చాలా ఇది అధ్యక్ష. పోర్టు వచ్చి ప్రైవేటైజేషన్, గంగవరం పోర్టు నేను వచ్చి ప్రైవేటైజేషన్ గంగవరం పోర్టుకిను ప్రభుత్వ హాస్పిటల్కిను లెక్కెడతారు అధ్యక్ష. ఎయిర్పోర్ట్కిను ప్రభుత్వ హాస్పిటల్కిను ప్రభుత్వ కళాశాలకి విద్యకి కంపేర్ చేస్తే అది ధర్మ అధ్యక్ష. అది కమర్షియల్, ఇది వచ్చి ప్రజల తాలూకా వెల్ఫేర్. ఇది వెల్ఫేర్ ప్రభుత్వం బాధ్యత. వెల్ఫేర్ అనేది ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతకు వచ్చి కమర్షియల్ దీనికి తీసుకెళ్లి లింక్ పెట్టడం, ఉపమానం చేయడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం, పునరాలోచించుకోండి. బేసాలు వద్దు. ఇది మేము పెట్టాము, మేము పోయాము అనేది కాదు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది పిపి వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండి నడిపించి, ఇంకా ప్రమాణం నడిపించి, మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకొని దాన్ని బట్టి మంచిగా నడిపించేయండి నాతో చెబుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము వచ్చి దీన్ని పూర్తిగా ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజల నష్టం దృష్ట్యా, ప్రజల ఇబ్బంది దృష్ట్యా మేము మీ ఈ హౌస్ నుంచి నాకు తెలిసి ఇటువంటి చేస్తారని వినాలి అధ్యక్ష. సమాధానం చాలా వరకు మాట్లాడారు, సమాధానం తెలుసుకోమని వినండి. చెప్పిన తర్వాత నచ్చకపోతే మంత్రి అన్నప్పుడు గౌరవంగా ఆగాలి కాబట్టి ఆగాను. కూర్చోండి సార్, ఒక్క నిమిషం చెప్పాలా అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులకి అధ్యక్ష, ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన నేపథ్యం ఏంటో కూడా చెప్పాను అధ్యక్ష. 8,480 కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంలోనే 787 కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు. నెంబర్ 1 వినాలి అధ్యక్ష, వినాలి మళ్ళీ వెళ్ళిపోయాం. కూర్చోండి, మీరు చెప్పాలి. ఇంకా వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారు, మంచి ప్రశ్నలు అడిగారు. వాటికి నేను సమాధానం క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద. సార్ 4 సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష, 4 సంవత్సరాలు చెప్తారు. ఏ రోజు మేము ఫౌండేషన్ వేసాము,
ఆ తర్వాత 2 సంవత్సరాలు మరి ఎవరైనా సరే మరి కోవిడ్ టైంలో బయటకు వచ్చారా? ఇంతెందుకు మీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఊహిస్తే మీ నాయకుడు విజయవాడ వచ్చాడా? చెప్పనండి. 2 సంవత్సరాలు హైదరాబాద్ ఇంట్లో తప్ప విజయవాడలో ఎక్కడున్నాడు చెప్పండి. వచ్చారా? అటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలినంతా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 5 కళాశాలలో వచ్చి ప్రారంభించాం. ఇంకో 2 కళాశాలని ప్రారంభించబోతుంటే మీరు వచ్చిన తర్వాత అడ్డుపెట్టారు. సరే, మీ విధానం అది. మిగతా వచ్చి మా అవుతున్నాయి. ఎప్పుడో మెడికల్ కళాశాల పెడితే మీరు మంత్రి ఆఫీసర్ చెప్పుకుంటారు కదా. 7 సంవత్సరాలు దాని తాలూకా స్పాన్. ప్రతి ఎవ్రీ ఇయర్ దాన్ని అప్లైట్ చేసుకుంటూ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తుంది కార్యక్రమం. అందరికి వాస్తవం అది. ఇదేమో ఇది కాదు, మంత్రం కాదు. ఇదేమి ఆంపటే మంత్రం కాదు. దానికి తగ్గట్టు మేడం ప్లీజ్, దానికి తగ్గట్టు కాబట్టి ప్లీజ్ వాస్తవం ఇది. ఇదేదో పెట్టి మీరు 1500 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్, మేమే తప్పు కాదు కదా. ఇంకో 500 కోట్లు పనులు అయ్యేవి, ఆ పనులకు బిల్లు ఇవ్వలేదు. ఎస్, దాన్ని అంగీకరిస్తున్నాం. ఇది ప్రభుత్వమే కదా. ఇప్పుడు 800 కోట్లు మీ జోబులు నా జోబులు ఇవ్వట్లేదు కదా. ప్రభుత్వంలో డబ్బే కదా ఇస్తున్నాం. అంతే. దాని తర్వాత వచ్చి మరి మిగతాది నా పార్టీ నుంచి ట్యాప్ చేశాం కదా. స్పెషల్ గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన డబ్బును తీసుకొచ్చి దీనిలో ఖర్చు పెట్టాం కదా. కొంత వచ్చి ఈ నాడు నేడికి, కొంత వచ్చి మీ మెడికల్ కాలేజీకి దాన్ని తీసుకొచ్చి డబ్బులు 1100 కోట్లు తీసుకొచ్చి ఇటు రెండు సంవత్సరాలకి ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి. వాస్తవం కదా అది. ఇదేం కాదు కదా. నేనేమి అంటలే కదా. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి జోబులను చంద్రబాబు నాయుడు గారి జోబులను తీసి ఇచ్చింది కాదు కదా. ప్రభుత్వ విధానాలు మీరు అభిమానించి మీరు వచ్చి డబ్బులు వచ్చి మీరు ఖర్చు పెట్టారు. పులింది కాదు, పులింది మన రాష్ట్రం